విజయవాడ వాసులను వైరల్ జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ఓవైపు దగ్గు, జలుబు, జ్వరం, మరోవైపు ఎన్నడూ లేని విధంగా కీళ్ల నొప్పులు ప్రజలను వేధిస్తున్నాయి. జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తూ ఉండడంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. విజయవాడలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు, నీరసం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కొందరికి జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కీళ్ల నొప్పులతో చాలా మంది నిల్చోలేక, కూర్చోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా రకరకాల వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గతంలో వైరల్ ఫీవర్ వస్తే 3-4 రోజుల్లో తగ్గిపోయేది. కానీ ప్రస్తుతం ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండడం లేదని రోగులు చెబుతున్నారు. వారం నుంచి 10 రోజుల పాటు వైరల్ ఫీవర్ వేధిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఒకరికి ఫీవర్ వస్తే మెల్లగా కుటుంబ సభ్యులందరికీ అంటుకుంటోంది. 4-5 నెలల క్రితం తమకు చికెన్ గున్యా వచ్చిందని, ఆ లక్షణాలు తమను ఇంకా వేధిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ఫీవర్ తగ్గినా కానీ దాని సిమ్టమ్స్ మాత్రం ఇంకా ఉన్నాయి మేడం. నాకు ఫీవర్ వచ్చి ఒక ఆల్మోస్ట్ 2 months అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మన ఈ వేళ్ళు, అరిచేతి వేళ్ళు నొప్పులు, మా జాయింట్ పెయిన్స్ అవి ఇంకా ఉన్నాయి. ఇంకా ఏంటంటే అది మనం మెట్లు ఎక్కాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది పెయిన్స్ అయితే ఇంకా ఉన్నాయి మేడం. సిమ్టమ్స్ అయితే ఇంకా ఒక 4 నెలల నుంచి వచ్చింది. ఈ బాడీ పెయిన్స్, కీళ్ళవాతం, బాగా నొప్పుల వల్ల ఇది 3 సార్లు రావడం జరిగింది. డాక్టర్ గారిని కలిస్తేనేమో ఒక 3-4 నెలలు పట్టిద్దండి, మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి, మెడిసిన్ బాగా వాడాలి. ఈ వాపులు అనేది కామన్గా అందరికీ ఉంటాయి. ఈ జ్వరం వస్తే మాత్రం ఖచ్చితంగా వాపులు, నొప్పులు కంటిన్యూ ఉంటూనే ఉంటాయి. ఒక 5-6 నెలల పాటు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఫుడ్ కంట్రోల్ చేసుకొని మీరు బాగా రెస్ట్ తీసుకుంటే గానీ కంట్రోల్లోకి రావని చెప్పారనమాట. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దని చెబుతున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. వైరల్ జ్వరాలు అనేవి మనకి కొన్నిసార్లు జలుబు, దగ్గుగా స్టార్ట్ అయ్యి ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల రావచ్చు. అది ఒకరికొకరికి ఎఫెక్ట్ అవటం అనేది జరుగుతుంది. అట్లాగే కొన్ని వైరల్ జ్వరాలు మనం తరచుగా వినేవి డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు మనకి దోమకాటు వల్ల వస్తాయి. సో దోమకాటు అనేది నివారించుకోవటం కోసం మనం ఇళ్లల్లో కానీ మన చుట్టుపక్కల కానీ పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అది ముందు నుంచి మనం అలవాటు చేసుకుంటే కనుక దోమల్ని నివారించడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఫస్ట్ మనం కొంచెం జ్వరం వచ్చింది, కీళ్ల నొప్పుల్లాగా అనిపిస్తున్నాయి, మనకి ఇది చికెన్ గున్యా అయి ఉండొచ్చు, మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము, మందులు వాడమని చెప్పారు అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏ జ్వరం అయినా స్టార్టింగ్ అప్పుడే మనం అది ఏ జ్వరమైనా అవని రెస్ట్ తీసుకోవటం, ప్రాపర్గా వాటర్ అనేది తీసుకోవాలి, ప్రాపర్గా ఫుడ్ అనేది తీసుకోవాలి. అది ఇంట్లో చేసిన ఫుడ్డే తీసుకోవాలి. ఈ సీజన్ లో ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.